హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్యాక్గ్రౌండ్లో ఫోటోని ఎలా మార్చాలో తెలుసుకుందాం. లెట్స్ గో. దానికోసం ఎప్పటిలాగానే మనం స్నాప్సీడ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అందులోకి వెళ్ళిన తర్వాత అక్కడ పెన్సిల్ బటన్ని ట్యాప్ చేస్తే సెలెక్టివ్లోకి వెళ్ళాలి. అందులోకి వెళ్ళిన తర్వాత మీకు తెలిసిందే, మనం బాడీని వైట్ చేసుకోవాలో, వైట్ ఉన్నవారో బ్లాక్ చేసుకోవాలో అలా చేసుకోవచ్చు. ఇది చేసుకున్న తర్వాత కింద కనబడుతున్న రైట్ బటన్ని ప్రెస్ చేసి మళ్ళీ పైన ప్రెస్ చేస్తే వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళాలి. అందులో వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం చేసిన దాన్ని ఎక్కడెక్కడ కరెక్ట్గా రావాలనుకుంటున్నామో అక్కడక్కడ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగో ఇలా మనం ఎక్కడెక్కడ కలర్ రావాలి, ఎక్కడెక్కడ రావద్దని చేసుకోవచ్చు. చేసుకున్నాక మళ్ళీ రైట్ మార్క్ క్లిక్ చేసి మళ్ళీ పెన్సిల్ మార్క్ని క్లిక్ చేస్తే ఇక్కడ హెచ్డిఆర్ స్కాప్ అని ఉంటుంది. అందులోకి వెళ్తే అంటే ఫోటోని కలర్స్లో కానీ ఎఫెక్ట్స్లో కానీ చేంజ్ చేయొచ్చు. ఇందులో ఇలా చేయొచ్చు అంటే ఇలా మనం హైలైట్స్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ సాచురేషన్స్ కానీ ఇలా పెంచుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలా చేసి సేవ్ చేస్తున్నాను. మళ్ళీ ఇందులోకి వెళ్ళిన తర్వాత మనకు ఎక్కడ కావాలో కలర్ అక్కడ తీసుకోవచ్చు. నాకు ప్యాంట్కి కలర్ పెట్టాలనుకుంటున్నాను, అందుకోసం ప్యాంటులో కలర్ చేస్తున్నాను. ఎందుకంటే కటౌట్ చేసేటప్పుడు ప్యాంటు కలర్ తిక్కుంటే కటౌట్ జల్ది అవుతుంది అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేసి మళ్ళీ రైట్ మార్క్ని క్లిక్ చేయాలి. అందులోకి చేసిన తర్వాత మళ్ళీ షేర్ ఆప్షన్లోకి వెళ్ళాలి. ఇందులో అయిపోయింది. పిక్సార్ట్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. పిక్సార్ట్లోకి వెళ్ళిన అక్కడ టూల్స్లోకి వెళ్ళి రీసైజ్ అంటే మన ఫోటో సైజు పెంచుకోవాలి. ఇక్కడ మనం ఎంత పెట్టుకోవాలో తెలియకుంటే ఇక్కడ అలా చూపించినంత పెట్టుకోవాలి. మళ్ళీ ఫ్రెండ్స్ దీన్ని కటౌట్ చేసుకోవాలి. మనం ఫోటోని కట్ చేయాలనుకున్నాం అనుకో, ఇలా కటౌట్ చేస్తే ఫోటో ఆల్రెడీ కట్ అయ్యేస్తుంది. దానికి మనం ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉంటే అక్కడక్కడ మనం మళ్ళీ సర్చ్ చేసుకోవచ్చు. ఇది ఇలా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేస్తాను చూడండి. ఇదిగో ఇలా మనం ఎక్కడెక్కడ కావాలంటే అక్కడక్కడ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నేను వీడియోని ఫాస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మీకు టైం వేస్ట్ కాకూడదని వీడియోని కొంచెం ఫాస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మన కొత్త ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నాకు కొంచెం మీ సపోర్ట్ ఉంటే ఇంక ఇలాంటివి ఎక్కువ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చేసిన తర్వాత కొత్త ఫోటోని తీసుకోవాలి. ఇంకోటి బ్యాక్గ్రౌండ్లో అది సేవ్ చేసుకున్న తర్వాత కొత్త ఫోటోని తీసుకొని క్రాప్ కరెక్ట్ మనకు ఎలా ఉంటుందో అలా చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఫోటోని మళ్ళీ తీసుకోవాలి. యాడ్ ఫొటోస్లోకి పోయి మనం ఏ ఫోటో కట్ చేసుకున్నామో ఆ ఫోటోని తీసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఎక్కడ బాగుంటుందో అక్కడ సెట్ చేసుకోవాలి. పైన రైట్ బటన్ని క్లిక్ చేస్తే ఈ ఫోటో ఇందులో సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇలా మనకు ఎలా ఉంటుందో అలా సెట్ చేసుకున్న తర్వాత రైట్ బటన్ని క్లిక్ చేయాలి. అది చేస్తేనే ఫోటో ఇందులో సేవ్ అవుతుంది. ఇందులో సేవ్ అయిన తర్వాత మళ్ళీ మనం టూల్స్లోకి వెళ్ళి అడ్జస్ట్లోకి వెళ్ళాలి. అంటే బ్యాక్గ్రౌండ్కి తగ్గట్లు మనం ఫోటో అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉండి ఫోటో వైట్ ఉన్నదనుకో అసలు ఎడిట్ చేసినట్టు ఏర్పడుతుంది. అలా ఏర్పడకుండా చేసుకోవాలి. అంటే బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ ప్యూర్ వైట్ ఉంటే కొంచెం వైట్ చేసుకోవాలి. ప్యూర్ బ్లాక్ ఉంటే కొంచెం బ్లాక్ చేసుకోవాలి. అలా చేసుకుంటే బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉంటుందో అలా మనకు ఏర్పడుతుంది. ఇలా చేసుకున్న తర్వాత మనం లైట్ ఎఫెక్ట్స్గా పెట్టుకోవచ్చు. ఇలా లైట్ ఎఫెక్ట్ పెట్టుకొని మళ్ళీ రైట్ బటన్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. మళ్ళీ సైజు ఫోటో మొత్తం సేవ్ అయిపోయినా కూడా ఫ్రెండ్స్ యాదకుంచుకోండి, ఇది మనం రీసైజ్ మాత్రం సరిగ్గా పెడితేనే ఫోటో క్లారిటీగా ఉంటుంది, లేకుంటే క్లారిటీ పోతుంది.
ఇలా చేస్తేనే ఫోటో ఇలా సేవ్ అయిపోతుంది. ఇలా సేవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లైట్ రూమ్లోకి వెళ్ళాలి. లైట్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఫోటోని మళ్ళీ సెలెక్ట్ చేసి ఇందులో ఫోటో వస్తుంది. ఆ ఫోటోని తీసుకున్న తర్వాత మనం మళ్ళీ ఇందులోకి వెళ్ళిన తర్వాత మనం కలర్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏ కలర్ వస్తే ఆ కలర్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ 3 ఆప్షన్లు ఉంటాయి. ఆ 3 ఆప్షన్లో ఇలా ఉంటుంది ఏం కదా అని మన ఫోటోకు తగ్గట్లు ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ ఫోటోకు ఇలా సరిపోయింది అంటే ఇలా చేస్తే ఇలా వచ్చింది కాబట్టి ఇలా చేస్తున్నాను. మళ్ళీ ప్రొఫైల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మోడర్న్లో 3 ఉంటుంది, 03 మోడర్న్ 03లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కలర్ కానీ ఇక్కడ మనం మొత్తం బ్యాక్గ్రౌండ్ అంటే లైట్ రూమ్లో మెయిన్ ఆప్షన్ ఏంటంటే మొత్తం కలర్ మొత్తం అంటే ఫోటో ఎంత సైజు ఉందో అంత సైజ్ మొత్తం కలర్ చేంజ్ చేస్తుంది. ఇలా చేస్తేనే ఫోటో సేవ్ అవుతుంది. ఇలా చేసిన తర్వాత ఫోటోని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకుంటే మీకు ఇమేజ్ రెడీ అయిపోతుంది.